అందరికీ నమస్కారం. వారణాసి అక్కడికి మనం అనుకుంటే కాదండి, ఆ మహాశివుడి పిలుపు వస్తేనే మనం వెళ్ళగలం. అలా మాకు పిలుపు వచ్చింది. సో మేము ప్రయర్గా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి డైరెక్ట్ వారణాసికి టికెట్స్ మాకు దొరకలేదు. అందువల్ల మాకు రాక్సల్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అని దివాళీ సీజన్ వల్ల వేస్తారంట. లైక్ దివాళీ జరిగింది కదా, సో అందుకనేసి ఒక 1 month స్పెషల్ ఎక్స్ప్రెస్ నడిపిస్తారంట. అది వచ్చేసి మనకి చెర్లపల్లి స్టేషన్ నుండి స్టార్ట్ అవుతుంది. సో మాకు అక్కడే టికెట్స్ దొరికాయి. సో అందువల్ల మేము చెర్లపల్లి స్టేషన్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము ఫస్ట్ టైం చెర్లపల్లి స్టేషన్కి వెళ్ళినాం. స్టేషన్ అయితే చాలా క్లీన్గా సిస్టమేటిక్గా అనిపించింది, చాలా బాగుంది. సో ఇక్కడ మా ట్రైన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:15కి స్టార్ట్ అవుతుంది. మా ట్రైన్ వచ్చేసి రాక్సల్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అండి. సో ట్రావెలింగ్ ప్రిపరేషన్స్ వల్ల మేము ఇంట్లో లంచ్ చేసుకోలేదు. సో త్వరగా మనం ఫస్ట్ ట్రైన్ బోర్డ్ చేద్దాం, ట్రైన్ ఎక్కేసాక తర్వాత చూసుకుందాంలే అనేసి ఫస్ట్ అయితే ట్రైన్ ఎక్కేసాము. సో అలా 3:15కి మా ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది చెర్లపల్లి స్టేషన్ నుండి. ట్రైన్ జర్నీస్ చాలా బాగుంటాయి కదండి. అలా ట్రైన్ ఎక్కాక కొంచెం మేము సెటిల్ ఇన్ అయిన తర్వాత కొద్దిసేపటికి మేము లంచ్ చేసాం ట్రైన్లోనే. ఇంట్లో నుంచి కుక్ చేసుకొని తెచ్చుకున్న ఫుడ్ టేస్టీ అండ్ హైజీనిక్గా ఉంటుంది కదండి. సో మేము హోమ్ కుక్ ఫుడ్తో హ్యాపీగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాం మేము. ట్రైన్ జర్నీ ఎంత అందంగా ఉంటుంది కదా. మనం విండో సీట్ నుంచి ఆ బయట వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే మనసుకి ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా అనిపిస్తుంది కదా. సో అలా చూస్తూ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అవ్వగానే మనకి ఛాయ్ తాగాలనిపిస్తుంది కదా. సో పక్కనే ఒక స్టేషన్లో ఆపేసరికి మేము ఫస్ట్ టైం ట్రైన్లో ఛాయ్ తీసుకున్నాము. ఈ ఛాయ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నాకు అనిపిస్తుంది. బికాస్ ఎంత చండాలంగా ఉంది అంటే ఆ ఛాయ్ గురించి నేను మాటల్లో చెప్పలేను. ఆ కలర్ చూస్తేనే మీకు అర్థమవుతుండొచ్చు కదా. సో చాలా చండాలంగా ఉంది. సో ఆ టీ నుంచి మనం బయటపడడానికి కొంచెం స్నాక్స్ తీసుకెళ్ళాం. సో ఆ స్నాక్స్ని మనం సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ చాలా ప్రశాంతంగా అండ్ హ్యాపీగా మా జర్నీని అయితే మేము కొనసాగించాం. సన్సెట్ వ్యూ విత్ ఫేవరెట్ ఫుడ్ ఇన్ అ హ్యాండ్. ఎంత ప్రశాంతంగా ఉంది అని ఎంత పీస్ఫుల్గా ఉంది కదా వినడానికి. సో అలా మేము ప్రశాంతంగా మా ఫేవరెట్ స్నాక్స్ని ఎంజాయ్ చేస్తూ సన్సెట్ వ్యూని ఆస్వాదిస్తూ మా ప్రయాణాన్ని అయితే మేము కొనసాగించాము. అలా మా ప్రయాణం 28 hours అవ్వాలి యాక్చువల్గా. కానీ మా ట్రైన్ అనేది 6 hours డిలే అయ్యింది. అంటే మేము 12కి స్టార్ట్ అయ్యాం కదా, 12th November. 13th November 8 o'clockకి మమ్మల్ని దీన్ దయాల్ స్టేషన్లో డ్రాప్ చేయాలి ట్రైన్. కానీ 14th ఎర్లీ మార్నింగ్ 2:21కి రీచ్ అయ్యామన్నమాట మేము డెస్టినేషన్కి, అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేషన్కి. ఎనీవే మేము ట్రిప్ వైబ్లో ఉన్నాం కాబట్టి అదేం పెద్ద ఎఫెక్ట్ ఇవ్వలేదు. వీ వర్ సో చాలా ఎంజాయ్ చేసాం. సో స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ నుంచి దీన్ దయాల్ స్టేషన్ నుంచి కాశీ విశ్వనాథుడి టెంపుల్ 15 kilometers అవుతుంది. మనం ఆటో బోర్డ్ చేయడానికి ముందు ఛాయ్ తాగుదాం, మంచి ఛాయ్ తాగి ఆల్మోస్ట్ 2 days అయిపోయింది అనేసి మేము ఛాయ్ తీసుకున్నాం. బనారస్కి వచ్చిన తర్వాత ఛాయ్ తాగకపోతే ఎలా. సో ఫస్ట్ ఛాయ్ ఇన్ బనారస్ చాలా టేస్టీగా ఉండే, చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. మనకి ట్రైన్లో జరిగిన చాలా చండాలమైన ఎక్స్పీరియన్స్ ఛాయ్తో ఉంది కదా. సో ఈ ఛాయ్ అయితే చాలా బెస్ట్ అనిపించింది. సో మేము అలా ఛాయ్ తాగి మా ప్రయాణాన్ని అయితే కాశీ విశ్వనాథుడికి ఆటోలో మొదలుపెట్టాము.
నైట్ వ్యూ ఆటోలో వారణాసికి ట్రావెల్ చేస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందండి. రోడ్స్ ఎంత పీస్ఫుల్గా ఉన్నాయంటే మేబీ నైట్ వ్యూ వల్లనో ఏమో నాకు తెలీదు, కానీ వన్స్ నేను బ్రిడ్జ్ ఎక్కగానే లైక్ గంగా రివర్ బ్రిడ్జ్ ఎక్కగానే నేను ఐయామ్ ఇంటూ కంప్లీట్లీ కాశీ అనిపించింది. నాకు ఆ వైబ్ అనేది నేను ఐయామ్ ఇంటూ కాశీ అనిపించింది. ఆ రివర్ వ్యూ కంప్లీట్లీ ఘాట్స్ లైట్స్తో ఉన్న ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేనిది. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. మాకు 6 hours డిలే అయిన స్ట్రెయిన్ అనేది నేను మర్చిపోయిన. ట్రైన్ డిలే అయ్యింది అన్న స్ట్రెస్ ట్రైన్ ఏది లేదు, కంప్లీట్లీ నేను మర్చిపోయాను. చాలా హ్యాపీగా అనిపించింది. మనసుకు ఏదో తెలియని ఆనందం ఆ కాశీ విశ్వనాథుడి ఆ ప్లేస్లో ఎంటర్ అయినందుకు ఏంటో తెలియదు, కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది. కాశీ జీవితంలో ఒక్కసారైనా మనం వెళ్ళాలి. నిజంగానే అండి, శివాజ్ఞ లేనిదే చీమల కుట్టదు అంటారు కదా. ఆ మహాశివుడి అనుమతి లేకుండా మనం వారణాసిలో మేము అడుగు పెట్టలేము. మాకు పిలుపు వచ్చింది కాబట్టే మేము వారణాసికి వెళ్ళి తిరిగి ప్రశాంతంగా ఇంటికి రీచ్. టికెట్స్ బుక్ చేసినప్పుడే మేము ఫ్లాట్ కూడా బుక్ చేసుకున్నాము, 3 BHK ఫ్లాట్. మీకు ఆ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో పోస్ట్ చేశాను. మా ఎక్స్పీరియన్స్ విత్ ఎయిర్బిఎన్బి అనొచ్చు, ఫ్లాట్ అనొచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ, రూమ్ టూర్ అన్నీ, మా వారణాసి ట్రిప్ ఎక్స్పీరియన్సెస్ బ్లాగ్స్ అన్నీ నేను మీకు పోస్ట్ చేశాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీస్ టేల్స్. థ్యాంక్ యూ.